కనిపిస్తుంది అనుకుంటాను. ఎస్ అండి. ఆపరేటర్స్ మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఓకే. లాజికల్ ఆపరేటర్స్ అయింది, అసైన్మెంట్ ఆపరేటర్స్ అయినట్లేదు. బిట్వైజ్ ఆపరేటర్స్ అని చెప్పాం కదా, స్కిప్ చేస్తానండి. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. x ఈక్వల్ టు లెట్స్ టేక్ 5 తీసుకుంటాను. x ప్లస్ జనరల్గా మనం ఈక్వల్ టు కూడా అసైన్మెంట్ ఆపరేటరే. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఒక వాల్యూని మీరు ఒక వేరియబుల్ అసైన్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చేస్తాం. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాం. అలా వాల్యూని ఏదైనా అసైన్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా మనం ఈక్వల్ టు యూస్ చేస్తాం. ఇక్కడ మనం 5 అనే వాల్యూని ఒక వేరియబుల్ ఎక్స్లో అసైన్ చేసాం. రైట్, ఇక్కడ x ఈక్వల్ టు 5 డిస్ప్లే అవుతుంది. సో ప్లస్ ఈక్వల్ టు అంటే సపోజ్ లెట్స్ టేక్ నేను x ప్లస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటంటే x ఈక్వల్ టు x ప్లస్ 2 అని అర్థం. దీనికి షార్ట్ కట్ ఫామే ఇది. అంటే ఇక్కడ నేను ఒక ఎక్స్కి 2 యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ ఎడిషన్ యాడ్ అయిన తర్వాత ఈ అవుట్పుట్ వచ్చేసి నేను మళ్ళీ సేమ్ అదే వేరియబుల్ ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఎక్స్ అనేది 5 కదా, ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ 5 ప్లస్ 2 7. ఇప్పుడు ఎక్స్ చేసినట్లయితే 7 వస్తుంది. సేమ్ అదే విధంగా మనకి మైనస్ కూడా ఉంది. సేమ్ ఇక్కడ మీకు మైనస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రస్తుతం ఎక్స్ వాల్యూ ఎంత 7 కాబట్టి 7 మైనస్ 2 5. సో ఇప్పుడు ఎక్స్ట్రీట్ చేస్తున్నట్లయితే మీరు 5 వస్తుంది. సేమ్ అదేవిధంగా మనం మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, పవర్ ఆఫ్ చూద్దాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్. ప్రస్తుతం మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 5 కాబట్టి ఏమవుతుంది ఎక్స్ మల్టిప్లైడ్ బై 2. సో 5 మల్టిప్లైడ్ బై 2 10. సేమ్ అదేవిధంగా డివిజన్ చూద్దాం. సో డివిజన్ ఎక్స్ డివైడ్ బై 2 అండ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 10. 10 డివైడ్ బై 2 ఏమవుతుంది అంటే ఇక్కడ 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. 10 డివైడ్ బై 2 ఎంత అవుతుంది 5.0 అవుతుంది. ఇది డివిజన్ కదా, ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో డెసిమల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ డెసిమల్ వాల్యూ నిజానికి ఏమీ లేదు, కానీ అందువల్ల 0.0 అనేది వచ్చింది 5.0. సో అదేవిధంగా మనకి మాడ్యులో ఆపరేటర్ మనకి ఏమి ఇస్తుంది, రిమైండర్ పార్ట్ ఇస్తుంది. రైట్, సో లెట్స్ ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది. సో 5 మాడ్యులో 2 ఏమవుతుంది, రిమైండర్ పార్ట్ ఏమవుతుంది 2 2 4 కదా, అంటే 5 మైనస్ 4 ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 అక్కడ మనం డెసిమల్ వాల్యూ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆ విధంగా వచ్చింది అది. ఓకే, సో పవర్ ఆఫ్ ఒకటి ఉంది. నేను జస్ట్ మళ్ళీ 5 తీసుకుంటాను. ఎక్స్ పవర్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఎలాస్టిక్ 5 పవర్ 2 అవుతుంది. 5 స్క్వేర్ ఏమవుతుంది 25 అవుతుంది. ఎక్స్ అని 25 ఆ విధంగా మనకు వచ్చింది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ లేని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్కి వెళ్దాం. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ గురించి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్టే, మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కాకపోతే ఈ ఆపరేటర్ గురించి డెమాన్స్ట్రేట్ చేయాలంటే ఒక లిస్ట్ కావాలి, లేదా ఒక ఆబ్జెక్ట్ కావాలి. అందువల్ల నేను ఇది యూజ్ చేశాను. నేను x ఈక్వల్ టు 1 2 3 4 ఇది యాక్చువల్ లిస్ట్ అంట. టైప్గా చెక్ చేసినట్లయితే లిస్ట్ అని వస్తుంది. మీకు ఇంతకుముందు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మట్టుకు స్టోర్ చేసుకునే వాళ్ళం, స్కేలర్ వాల్యూ అంటాం, సింగిల్ వాల్యూ ఉంటే. అదే మీకు మల్టిపుల్ వాల్యూస్ మీరు ఒకే వేరియబుల్ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ లిస్ట్ యూజ్ చేస్తారు. ఎలా యాక్సెస్ చేసుకోవాలి వాల్యూస్ అనేదంతా కూడా తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతం వచ్చేసరికి ఈజ్ ఆపరేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒక 1 2 3 4 5 తీసుకున్నాను. y ఈక్వల్ తీసుకుందాం. సేమ్ అదే విధంగా 1 2 3 4 5. రైట్, నేను జెడ్ తీసుకుంటాం. కాకపోతే ఈసారి నేను ఎక్స్ని స్టోర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, జెడ్ అనేది 1 2 3 4 5 అవుతుంది. ఆబ్వియస్లీ
ఎక్స్ అనేది 1 2 3 4 5 వై అనేది కూడా 1 2 3 4 5. ఇప్పుడు మనం ఈక్వల్ టు ఆపరేటర్ చెక్ చేసినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వైఆ కాదా, ట్రూ. ఎక్స్ ఈక్వల్ టు జెడ్ కాదా, ట్రూ. సో జెడ్ ఈక్వల్ టు వైఆ కాదా. సో ఆర్డర్ డజంట్ మ్యాటర్. జెడ్ వై ఈక్వల్ జెడ్ అన్నా జెడ్ ఈక్వల్ టు వై అన్నా ఒకటే, కానీ మొత్తానికి ట్రూ ఉంది, అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే మెమరీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎక్స్ అనేది సపరేట్గా 1 2 3 అలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. వైని సపరేట్ క్రియేట్ చేసాం కదా, 1 2 3 4 అలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ జెడ్కి మటుకు సపరేట్గా ఆబ్జెక్ట్ ఉంటుంది, అది పాయింట్ బై రిఫరెన్స్. దీని ఎక్స్ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ అది మనం ఎలా తెలుస్తుంది, జనరల్గా మనం డిస్ప్లే చేసినప్పుడు మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మన డిక్లరేషన్ పార్ట్ మన మీద మనకి కంట్రోల్ ఉండకపోవచ్చు. అప్పుడు ఎలా చెక్ చేయాల్సి ఉంటుంది, పాయింట్ బై రిఫరెన్సా కాదా అనేది. పాయింట్ బై రిఫరెన్స్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏదైనా ఎక్స్ని మాడిఫై చేశాను అనుకోండి, వై చేంజ్ అయిపోతుంది, సారీ ఎక్స్ చేంజ్ అయిపోతుంది. ఎక్స్ మాడిఫై చేసాం అనుకోండి, జెడ్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో జెడ్ అండ్ వై ఎక్స్ అనేది ఇంటర్చేంజ్గా వాల్యూస్ మారుతాయి. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, int object is not retrievable. Okay. Okay, ఒక లిస్ట్ కాంబినేషన్ ఏదంటే int object is not retrievable. ఓకే, మల్టిప్లై చేస్తున్నాను అన్ని. ఇది కాదే, జెడ్ చూద్దాం. జెడ్ కూడా మోడిఫై అయిపోయింది, చూస్తారు కదా. సో లేదు, కానీ ఇది పాయింట్ బై రిఫరెన్స్ కాబట్టి మోడిఫై అయింది. సేమ్ అదే విధంగా జెడ్ని మోడిఫై చేసి చూడండి, ఎక్స్గా మోడిఫై అయిపోయి ఉంటుంది చూడండి, మోడిఫై అయిపోయింది. సో కానీ వై అనేది ఏం చేంజ్ ఉండదు, ఎందుకంటే ఇది పాయింట్ బై రిఫరెన్స్ కాదు కాబట్టి. 1 2 3 4 అలాగే ఉంది, రైట్. సో ఇది పాయింట్ బై రిఫరెన్సా కాదా అని మనం ఎలా చెక్ చేస్తామంటే ఈజ్ ఆపరేటర్ ద్వారా చెక్ చేస్తాం. ఎక్స్ ఈజ్ వై అని అనుకోండి, ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఇది పాయింట్ బై రిఫరెన్స్ కాదు కాబట్టి, సపరేట్ ఆబ్జెక్ట్ కదా, అందువల్ల. అదే మీకు ఎక్స్ ఈజ్ జెడ్ అని అనుకోండి, ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఇది పాయింట్ బై రిఫరెన్స్ కాబట్టి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఎక్స్ అని పెడతాను, జెడ్ ఈజ్ వై అని పెడతాను, కాదు కదా, జెడ్కి వైకి సంబంధం లేదు, సపరేట్ ఆబ్జెక్ట్స్ ఇవి, అందువల్ల మనకి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. అలాగే ఈజ్ నాట్ అన్నప్పుడు ట్రూ, దీని అవుట్పుట్ ఈజ్ ఆపరేటర్ అవుట్పుట్ ఫాల్స్ అయితే ట్రూ వస్తుంది, ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు అది ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అయింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ జెడ్ అని అనుకోండి, యాక్చువల్ ట్రూ కదా, ఈజ్ నాట్ అన్నప్పుడు మనకి నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో అందువల్ల మనకి ఫాల్స్ వచ్చింది. సేమ్ టైం ఇన్ అండ్ నాట్ ఇన్ ఏంటంటే ఇన్ అని సపోజ్ ఒక వాల్యూని మీరు చెక్ చేసుకోవాలంటే లెస్ట్ 4 ఇన్ ఎక్స్ అనే ఒక లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నట్లయితే మీకు ఇది ఉంది, ట్రూ వచ్చింది. అదే లెస్ట్ 55 అనేది ఉందా లేదా చూద్దాం, ఫాల్స్ వచ్చింది. నిజానికి 55 లేదు కదా, అందువల్ల మీకు ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇది ఎస్పెషల్లీ లిస్ట్ అనేవి మాడిఫై అవుతూ ఉంటాయి, మీకు డైనమిక్గా ఇన్సర్షన్ డిలీషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, అప్డేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనం తెలియకపోవచ్చు, ఒక పాయింట్లో ఉండొచ్చు, ఇంకో పాయింట్లో లేకపోవచ్చు. అలాంటప్పుడు వెరిఫై చేసేటప్పుడు ఈ ఇన్ ఆపరేటర్ చేస్తాం. నాట్ ఇన్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్. సో ఇన్ అనేది ఆపరేటర్ ఫాల్స్ ఇచ్చినట్లయితే మనకి ట్రూ వస్తుంది, నాట్ ఆఫ్ ఫాల్స్ ఇచ్చి ట్రూ కాబట్టి. అది లాస్ట్ 44 ఇంతకుముందు మనకి ఇన్ ఏమొచ్చింది, ట్రూ కదా, 4 అనేది ఉంది కాబట్టి. నాట్ ఇన్ ఉన్నప్పుడు నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ వస్తుంది, అందువల్ల ఫాల్స్ వచ్చింది, రైట్. సో స్పెషల్ ఆపరేటర్స్ నేను క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చెప్పండి. వెంకటనండి. యాక్చువల్గా రికార్డింగ్ స్టార్ట్ చేశానా లేదా, ఒక నిమిషం మర్చిపోయాను. ఓకే, స్టార్ట్ చేశాను, చెప్పండి. అదే స్టూడెంట్స్ కండి, యాక్చువల్గా మనకి సెషన్ ఈరోజు ఫ్రైడే కదండి, ఒకసారి సైట్ ఓపెన్ చేయరా సార్? ఓకే, వీఆర్లా ట్రైనింగ్ డాట్ training.com, training.in కాదు, ఫస్ట్ మీకు ఇన్ వస్తుంది కదా, అది కాదు. చెప్పండి. అదే వాళ్ళకి చెప్తున్నా. ఓకే ఓకే, చెప్పండి సార్, ఏంటి దీంట్లో? ఒకసారి మొబైల్లో జాయిన్ అవ్వండి సార్, అదేం లేదు మన దగ్గర.
యాక్చువల్గా ఈ రోజుతోటి ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. ఓకే. సో సార్ నా సైట్ ఓపెన్ చేసి జనరేటివ్ కంటెంట్ ఓపెన్ చేయరా? ఓకే. జనరేటివ్ AI. సో మనకి మండే నుంచి రెగ్యులర్గా మార్నింగ్ 8 to 9 థర్డ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మనీ పే చేయండి. యాక్చువల్గా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 90 పైకి వెళ్ళరా సార్ కొద్దిగా 9059868766. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. గూగుల్ పే, ఫోన్‌పే కూడా ఇదే నెంబరు. సో ఏమన్నా క్వరీస్ ఉన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా అంటే క్లాస్ కాకుండా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా వాట్సాప్ గ్రూప్లో పింక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఏదైనా వీక్లీ 1 టైమ్ ఆఫీస్కి వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తానన్నా చేసుకోవచ్చు. ఆఫీస్ వచ్చి JNTU దగ్గర ఉంటుంది. ఓకే. వీడియోస్ యాక్సెస్ మాత్రం 300 డేస్ ఉంటాయి మీకు. క్లాస్ అయిపోగానే ప్రతిరోజు ఒక 1 అవర్ లోపల రికార్డింగ్ షేర్ చేస్తాం. థ్యాంక్స్ అండి. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? సార్ చాట్ ఆప్షన్ పనిచేస్తుంది చూసారా? చూసానండి. చెక్ చేశాను వాళ్ళతో. పనిచేస్తుందని చెప్పారు. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? యాక్చువల్‌గా పేర్లు కనపడతలేదు నాకు. మహేంద్ర గారు, సూర్య గారు, అభిలాష్, చంద్రకళ, సతీష్. ఓకే. నా నెంబర్ ఇచ్చాను కదండీ! మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే క్లాస్ వేస్ట్ అవుతుంది. సార్ కంటిన్యూ చేయండి. సో మ్యాథ్ లైబ్రరీ ఏదైనా సరే మీకు లైబ్రరీ అన్నది మీకు ఎనకోండా మనం ఇన్స్టాల్ చేసాం కదా! ఎనకోండా ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని బేసిక్ లైబ్రరీస్ అని ఒక ప్యాకేజ్ లాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే మనం పైథాన్ అని సెపరేట్‌గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైథాన్‌కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా లైబ్రరీ కావాల్సినప్పుడు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా! జస్ట్ ఈఎక్స్ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూస్‌తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఎనకోండా ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఎనకోండా అన్నది పైథాన్‌తో పాటు బేసిక్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. జనరల్‌గా ఏంటంటే మీకు లైబ్రరీస్ లేనప్పుడు పైథాన్ మట్టుకు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక టెర్మినల్ ఉందనుకోండి. ఇక్కడ వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాథ్ లైబ్రరీ కావాలనుకోండి నాకు. మ్యాథ్ లైబ్రరీ అని చెప్పి సెపరేట్‌గా నేను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏముంది కుడ్ నాట్ ఫైండ్ ఎ వెర్షన్ దట్ సాటిస్ఫై అలాంటి లైబ్రరీ నేమ్ ఏమీ లేదని చెప్పి వస్తుంది. కానీ మనం ఆల్రెడీ ఒకటి ఇంపోర్ట్ చేసాం కదా! సో ఏం చేయొచ్చంటే పిప్ అసలు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. పేరు వేరే ఉండొచ్చు. ఇక్కడ పైథాన్ మ్యాథ్ అని ఉంది. సో మ్యాథ్ కాదు పైథాన్ మ్యాథ్ జస్ట్ కాపీ చేస్తున్నాను. ఏముంది సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్. రైట్? సో మీకు లైబ్రరీ ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది బేస్ ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇదే అంటే ఇదే అన్నిటికి నార్మల్‌గా ఇదే వాడతాం. బట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సెపరేట్‌గా మనం క్రియేట్ చేస్తాం కూడా. సో మీకు ప్రాజెక్ట్ ఫేజ్‌కి వచ్చినప్పుడు మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమనుంది .vnv ఉంది. సో మీరు రైట్ క్లిక్ చేసి విజువల్ కోడ్‌లో ఓపెన్ చేస్తే విజువల్ కోడ్‌లో ఓపెన్ చేయాలనుకున్నప్పుడు కోడ్ డాట్ యూజ్ చేస్తాం. అప్పుడు విజువల్ కోడ్ ఓపెన్ అవుతుంది. అన్లెస్ ఇట్ ఈస్ బీన్ ఓవర్ రిటన్. ఇక్కడ వచ్చేసరికి మీకు లెట్స్ టేక్ ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్స్ ఏమి లేవా? ఇక్కడ నోట్‌బుక్స్ ఏమి లేవు. ఓకే. ఇక్కడ ఉన్నాయి. రైట్. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ కర్నల్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు పైథాన్ ఎన్విరాన్మెంట్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. అక్కడ మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇది ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేయాలి ఈ ఎన్విరాన్మెంట్ అన్నది. ఆ తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి బేస్ ఎన్విరాన్మెంటే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఇది బేసే కంటిన్యూ చేద్దాం. బేసిక్సే కాబట్టి మనకి. రైట్. ఆల్రెడీ మీకు మ్యాథ్ లైబ్రరీ ఇంపోర్ట్ అయిపోయింది. అనకోండా ప్యాకేజ్‌తో పాటు వస్తుంది. సో ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జూపిటర్ నోట్‌బుక్‌లో ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్ అని ఇస్తాం. ఓకే. లైబ్రరీ నేమ్ అని ఇస్తాం. కేవలం ఈ విధంగానే మనం లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్రమ్ లైబ్రరీ నేమ్ ఇంపోర్ట్
ఒక పర్టికులర్ కాంపోనెంట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేస్తాం. సపోజ్ మ్యాట్ప్లాట్లిబ్ అని ఒక లైబ్రరీ ఉంది. మ్యాట్ప్లాట్లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేస్తాం. సారీ, ఇది ఇంపోర్ట్ ఇది. మీకు వేరే ఏదన్నా బెటర్ ఆప్షన్ ఓకే, ఇక్కడ నుంచి చూస్తారా, ఫ్రమ్ కాగ్వాల్ డాట్ చాట్బాట్ లేదా వేరే ఏదైనా సరే మీకు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ కాంపోనెంట్, ఆ లైబ్రరీలో ఒక పర్టికులర్ కాంపోనెంట్ మటుకి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైబ్రరీ అనేది హ్యూజ్గా ఉంటుంది. సో మీరు ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇంపోర్ట్ ఇలా చేశారనుకోండి, మొత్తం వెళ్ళి ఆ సిస్టమ్లో ఆ మెమరీలో కూర్చుంటుంది. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇంపోర్ట్ ఇదొక మెథడ్, వన్ ఆఫ్ ది వేస్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాట్ప్లాట్లిబ్ పై ప్లాట్ మట్టుకే ఇంపోర్ట్ అవుతుంది మా మెమరీలో. ఇదే మీకు ఆల్టర్నేటివ్ వే ఏంటంటే ఫ్రమ్ మ్యాట్ప్లాట్లిబ్ ఇంపోర్ట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ. సో ఈ విధంగా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇదైనా ఈ మెథడ్ అయినా ఒకటే. జనరల్గా ఇది ప్రిఫర్ చేస్తాం మనం. ఓకే, సో మీకు లైబ్రరీ ఇంపోర్ట్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్ మ్యాచ్ చేసుకున్నాను నేను. జనరల్గా అలియాస్ అనేది మీకు జస్ట్ దీనికి మళ్ళీ రిపిటేటివ్గా మళ్ళీ నేమ్ రాయాల్సిన అవసరం లేకుండా అలియాస్ ఇలాగ యూజ్ చేస్తాం. సో పై ప్లాట్ అని కాకుండా డాట్ అని కాకుండా పిఎల్టీ డాట్ అని యూజ్ చేస్తాం అన్నమాట ప్రతి ఒక్కసారి. ఓకే, అయితే ప్రతి ఒక్కసారి ఇది మీకు అలియాస్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. ఇలాగ చేయొచ్చు, మీరు డాట్ పెట్టి ఆ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది లాంగ్ నేమ్ కదా, జనరల్గా ఏం చేస్తామంటే ఇలా చేస్తాం, ఇలా యాక్సెస్ చేసుకుంటాం. ఎనీవే, సో ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ చేసుకున్నాడు, మ్యాథ్ లైబ్రరీ ఇంపోర్ట్ అయింది. మెమరీలో వెళ్ళి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి, యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా అలియాస్ నేమ్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇది షార్ట్ నేమే కాబట్టి. ఇలా కూడా ఇవ్వచ్చు, బట్ షార్ట్ నేమే కాబట్టి ఇంపోర్ట్ మ్యాథ్తోనే సరిపెడతాం. దీంట్లో మీకు వేరియస్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్పోనెంట్, లాగరిథం, పవర్ ఆఫ్, స్క్వేర్ రూట్, సీలింగ్, పై అనేది మీరు వింటారు మ్యాథమెటిక్స్లో 3.14159. సో ఇది ప్రాపర్టీ. సో ప్రాపర్టీకి ఎప్పుడు కూడా రౌండ్ బ్రాకెట్స్ ఉండవు. రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇది మెథడ్ అని అర్థం అనమాట, లేదా ఫంక్షన్ అని అర్థం. జనరల్గా ఒక క్లాస్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని మెథడ్ అని అంటాం. ఇప్పుడు పై అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, మ్యాథ్ లైబ్రరీ లోపల ఉంది కాబట్టి అది ఒక క్లాస్ కాబట్టి, సో దీన్ని జనరల్గా ఏమంటే మెథడ్ అని అంటాం. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఇది ప్రాపర్టీ అంటే ఒక క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి సీలింగ్ వాల్యూ, మనం ఫ్లోర్ వాల్యూ, సీల్ వాల్యూ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం. సో జస్ట్ దీని మ్యాథ్ లైబ్రరీ ద్వారా మనం కూడా సేమ్ అదే వాల్యూ పొందొచ్చు. ఇంతకుముందు ఫ్లోర్ వాల్యూ, సీల్ వాల్యూ నుంచి మాట్లాడినప్పుడు 5.2కి ఫ్లోర్ వాల్యూ ఏమవుతుందని చెప్పాను. 5.2కి డెసిమల్ వాల్యూ లేకుండా ఏది ఉంటుందో అదే సీల్ వాల్యూ అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 6.8 తీసుకుందాం. 5.2 సేమ్ అదే అనుకోవచ్చు. 6.8కి ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది, పాయింట్ డెసిమల్ పార్ట్ లేకుండా. అదే సీల్ వాల్యూకి అంటే 6.8 సీల్ వాల్యూ ఏమవుతుంది, డెసిమల్ వాల్యూ లేకుండా +1 అంటే 7. సేమ్ అదే విధంగా మనకి మ్యాథ్ లైబ్రరీ ద్వారా కూడా మ్యాథ్ డాట్ ఫ్లోర్ 6.8 తీసుకుందాం. సో 6 వస్తుంది. సేమ్ అదే మీకు సీల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, మీకు 7 వస్తుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్క్వేర్ రూట్, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ ఇప్పుడు 25 స్క్వేర్ రూట్ కావాలి. 25 స్క్వేర్ రూట్ ఏంటి, 5 కదా. సో 5. సో ఇది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. 26 చూద్దాం. సో మీకు 5.09 సంథింగ్. అండ్ పవర్ ఆఫ్, ఇంతకుముందు మనం పవర్ ఆఫ్ ఎలా చేసాం, 5 స్క్వేర్ అనుకోండి, డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేసి పవర్ కనుక్కున్నాం. సేమ్ అదేవిధంగా మ్యాథ్ లైబ్రరీలో మీకు పవర్ అనేది సేమ్ పైన ఉన్న రిజల్టే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ డెసిమల్ వాల్యూ ఉంటే మాత్రమే మీ డెసిమల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 2.0 అనుకోండి, 25.0 వస్తుంది. మనం డెసిమల్ వాల్యూ ఇవ్వకపోతే నార్మల్ ఇంటిజర్ వస్తుంది. కానీ మీకు పవర్ అనేది ఎప్పుడు కూడా మీకు డెసిమల్ వాల్యూతో ఉంటుంది, అంటే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంతా. అండ్ నెక్స్ట్ లాగరిథం అండ్ ఎక్స్పోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాథమెటికల్ ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేస్తాం. సపోజ్
ఇప్పుడు మీకు డేటా ఉందనుకోండి, మీకు గ్రాఫ్ ఐడియా ఉంది కదా. సో జస్ట్ ప్లాట్స్ మనం చూస్తూ ఉంటాం. జనరల్గా మనం ఇక్కడ యూనిట్స్ పెడతాం. జస్ట్ ఇక 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ యూనిట్ అన్నది ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏంటి 2. సో ఈ డిస్టెన్స్ అనేది 2. సో మనం ఈ యూనిట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేంత వరకు మన ఈ గ్రాఫ్ అనేది ఇట్ మేక్స్ సెన్స్. జస్ట్ ఇక్కడ నేను 2 పెట్టాను, అదే సేమ్ డిస్టెన్స్లో నేను 5 పెడతానంటే కుదరదు, రైట్. అఫ్కోర్స్ 5 పాయింట్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఈ డిస్టెన్స్ అన్నది మనం 2 యూనిట్స్ తీసుకున్నాం. 2 యూనిట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 యూనిట్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 1, 2, 3, 4 ఇలాగ అవుతుంది అనమాట. ఇక్కడ y యాక్సిస్లో వచ్చేసి నేను యూనిట్స్ వచ్చేసి 5 సపరేట్గా, అంటే x యాక్సిస్ యూనిట్ సపరేట్గా ఉండొచ్చు, y యాక్సిస్ యూనిట్ సపరేట్గా ఉండొచ్చు, సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ y యాక్సిస్లో నాకు 5, 10, 15, 20, 25 తీసుకున్నాను. గ్రాఫ్ తీసినప్పుడు మనకి ఇలా వస్తుంది. సో గ్రాఫ్ యొక్క పర్పస్ ఏంటి, మన డేటాని ఒకసారి మనం సపోజ్ ఒక 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 1 మిలియన్ రోస్ ఆఫ్ డేటా ఉందనుకోండి. ఆ డేటా మనం డైరెక్ట్గా చూసి మనం అర్థం చేసుకోలేం కదా. సో అర్థం చేసుకోలేం కాబట్టి ఒక ఓవర్వ్యూ రావడం కోసం మనం గ్రాఫ్స్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు డేటా ఉంది, ఆ డేటా ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్, ఇప్పుడు ఇది ఇయర్ అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇది ప్రాఫిట్ అనుకుందాం. సో ఓవర్ ద ఇయర్స్ ఎలా గ్రాఫ్ అంటే ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా ఎలా తెలుస్తుంది మనకి, ఈ విధంగా గ్రాఫ్ గీయడం వల్ల. సో మీకు ఏంటంటే ఆ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని ఒక పిక్చర్ ఫామ్లో ఒక పర్టికులర్ అంటే మనం గ్రాఫ్ చేసుకునే విధంగా ఈ ప్లాట్స్ అన్ని మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నంత వరకు మన యూనిట్స్ అన్ని ఫిక్స్ చేయగలం. కాకపోతే సపోజ్ ఇప్పుడు ఇదే గ్రాఫ్ తీసుకుందాం. డేటా అన్నది నాకు 1, 10, 100, 1000, 10,000 ఇలాగ డేటా అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అనుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఎలా డేటా ఎక్స్పోనెన్షియల్ పెరుగుతుంది, ఇది 1ని 10 పవర్ 0 రాసుకోవచ్చు కదా, 10లో రాసుకోవచ్చు 10 పవర్ 1, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 పవర్ 4. సో సంథింగ్ టు ద పవర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ నేను 1, 10, 100 అంటే డేటా ఈ విధంగానే ఉండాల్సిన అవసరం లేదు. అది 2 టు ద పవర్ లేదా 3 టు ద పవర్ లేదా 5 టు ద పవర్ లేదా సంథింగ్ 2.8 సంథింగ్ టు ద పవర్ అని కూడా ఉండొచ్చు. సో మొత్తానికి డేటా అనేది సంథింగ్ టు ద పవర్ పెరుగుతున్నప్పుడు దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని అంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది అని అంటాం. సో ఇలాంటి డేటా ఉన్నప్పుడు మన గ్రాఫ్లో ఎలా పాసిబిలిటీ అవుతుంది, సపోజ్ 1 అనుకోండి, ఇది 0 స్టార్ట్ చేసినప్పుడు ఇది 1, అప్పుడు నెక్స్ట్ 10 ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ నేను 10 రాయలేం కదా, ఎందుకంటే యూనిట్ అనేది ఇక్కడ ఏమవుతుంది, యూనిట్ డిస్టెన్స్ ఏమవుతుంది అక్కడ 1 కాబట్టి నెక్స్ట్ 10 ఎక్కడ రాయాల్సి ఉంటుంది, సమ్వేర్ హియర్, అంతే కదా, 10 ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 100 ఎక్కడ రాయాల్సి ఉంటుంది, ఎక్కడో. సో మన థియరిటికల్గా పాసిబిలిటీ అయినా కూడా ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు. అసలు పర్పస్ ఏంటి, గ్రాఫ్ యొక్క పర్పస్ డేటాని ఒక కుక్ చేసి మనం అర్థం చేసుకునే ఒక పర్టికులర్ అంటే ఒక గ్రాస్ప్ చేసుకునే విధంగా మనకి తీసుకురావడమే కదా, విజువల్ ఫామ్ తీసుకురావడమే కదా, మనం ఈజీగా అర్థం చేసుకునే విధంగా కదా. కాకపోతే ఇక్కడ ఈ ఫామ్లో ఉన్నప్పుడు గ్రాఫ్ ఎక్కడో ఉందనుకోండి, మనం డైరెక్ట్గా ఒకసారి చూసి మనం అర్థం చేసుకోలేము. అప్పుడు మనం సేమ్ డేటా ఫామ్లో లాగా అయిపోతుంది అన్నమాట. డేటా మనం చూసి అర్థం చేసుకోలేము కాబట్టి మనం గ్రాఫ్స్కి వెళ్ళాం. ఆ గ్రాఫ్ కూడా అదే ఫామ్లో ఉందనుకోండి, రైట్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సపోజ్ గుడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఎర్త్క్వేక్ గురించి వింటారు, భూకంపం గురించి వింటారు, రైట్. సో భూకంపం చూసినప్పుడు మీకు అక్కడ గ్రాఫ్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా, అసలు ఇది తీసుకుందాం, మేబీ దిస్ వన్. సో ఈ గ్రాఫ్ అన్నది డ్రమ్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది, గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తూ ఉంటుంది. ఈ యాక్చువల్ డేటా అన్నది ఇది యాక్చువల్ నార్మల్ అంటే మనకి రికార్డ్ అయిన డేటా కాదు, లాగరిథమిక్ డేటా అనమాట. సో లాగరిథం వల్ల ఏం చేస్తుందంటే, సపోజ్ ఇదే డేటా తీసుకుందాం, లాగరిథం అప్లై చేయడం వల్ల లాగ్ ఆఫ్ అని అనుకోండి, ఇక్కడ బేస్ ఏంటి, నీకు 10 పవర్ ఉంది కాబట్టి నేను బేస్ 10 తీసుకుంటాను. ఈ లాగ్ 10 పవర్ 0 బేస్ 10 ఏమవుతుందంటే నాకు 0 వస్తుంది అనమాట. అదే ఇప్పుడు నాకు 10 పవర్ 1 ఉందనుకోండి, నేను లాగ్ అప్లై చేశాను అనుకోండి, బేస్ మేము ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ పవర్ వస్తుంది. సో మొత్తానికి లాగ్ అప్లై చేసినప్పుడు డేటాను బట్టి మనం బేస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బేస్ తీసుకున్నప్పుడు మనకు కేవలం పవర్స్ మట్టుకే వస్తాయి. చూసారా, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటా మొత్తాన్ని నేను లాగరిథం అప్లై చేస్తానంటే 0, 1, 2, 3, 4,
5. సో ఈ డేటా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈజీగా నేను ప్లాట్ చేసుకోవచ్చు కదా. సో ఈ డేటా కూడా మీకు రెక్టర్ స్కేల్ మీద 5.2, రెక్టర్ స్కేల్ మీద 6.5 అంటా కదా. ఆ 5కి 6 చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్ రా డేటా తీసుకున్నట్లయితే. అది లాగరిథం అప్లై చేస్తారు. లాగరిథం దేని బేస్ తీసుకొని చేస్తారు వాళ్ళు? ఈ టు ద పవర్. ఈ యాక్చువల్‌గా ఏంటి? మీకు సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 10ని బేస్ గానో, లేదా 2ని బేస్ గానో, లేదా 5ని బేస్ గానో తీసుకోరు. ఏ విధంగా తీసుకుంటారంటే వాళ్ళు గమనించింది ఏంటంటే టు ద పవర్ గమనించారన్నమాట. అంటే నేచురల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళొక కాన్స్టెంట్‌ని గమనించారన్నమాట. మ్యాథ్ డాట్ ఈ. సో ఈ వాల్యూతో ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతుంది డేటా అన్నది గమనించారు. సో అందువల్ల ఇది కాన్స్టెంట్‌గా తీసుకున్నారు. సో మీకు ఇప్పుడు రెక్టర్ స్కేల్ మీద 5.2 అంటే అర్థం ఏంటంటే మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ 5.2 అని అర్థం. అంటే ఇది యాక్చువల్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు 6.5 అనుకోండి. మ్యాథ్ డాట్ ఈ 6.8. సో ఈ రెండిటి డిఫరెన్స్ చూడండి. 181, 897. ఇప్పుడు ఇదే డేటా నేను డైరెక్ట్‌గా తీసుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ ప్లాట్ అసలు పాసిబిలిటీ కాదు. లాగరిథం యొక్క పర్పస్ ఏంటంటే డేటా అనేది ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతున్నప్పుడు ఒక బేస్ తీసుకొని ఆ పవర్స్ మట్టుకే మనం ఆ పవర్స్ మీద మట్టుకే మనం ప్లాట్ గీస్తాం. అర్థమైందా? జనరల్‌గా మనం డేటాను బట్టి మనం బేస్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నేచురల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏదైనా చేస్తున్నప్పుడు బేస్ ఉంటుంది తప్ప వేరేదేదో యూజ్ చేయరు. అంటే యూజ్ చేయకూడదని కాదు. యూజ్ చేయొచ్చు. బట్ జనరల్‌గా ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఈ ఎక్స్‌పోనెంట్ అండ్ లాగరిథం యొక్క పర్పస్ ఏంటన్నది అంటే మ్యాథ్ లైబ్రరీ ద్వారా మీకు ఎక్స్‌పోనెంట్ కావాలనుకున్నప్పుడు మ్యాథ్ డాట్ ఈ చూసాం కదా. మ్యాథ్ డాట్ ఈ ఇలా తీసుకోవచ్చు. అదే లాగరిథం అనుకోండి. మ్యాథ్ డాట్ లాగ్ జస్ట్ ఇప్పుడు నేను 10 తీసుకున్నాను అనుకోండి. జస్ట్ నేను ఏమి ప్రొవైడ్ చేయలేదు. 2.3 అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఏదైనా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మెథడ్ గురించి ఆ రౌండ్ బ్రాకెట్స్ లోపల మీరు కర్సర్ పెట్టండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయడం వల్ల మీకు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటే మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కొన్ని షార్ట్‌గా ఉంటాయి, కొన్ని లాంగ్‌గా ఉంటాయి, కొన్ని అసలు డాక్యుమెంటేషన్ క్లియర్‌గా ఉండవు. సో, ఆ లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారు? బై డిఫాల్ట్ అది మ్యాథ్ డాట్ ఈ. లెట్స్ టేక్ వేరేదేదైనా మీరు ఇవ్వాలనుకుంటున్నారు. లెట్స్ టేక్ బేస్ అనేది నేను 10 ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా ఇవ్వచ్చు. నేను 100 ఇస్తున్నాను అనుకోండి. బేస్ 10 తీసుకుంటే అప్పుడు 10 స్క్వేర్ కదా! 2 వస్తుంది. ఇది మళ్ళీ మనం ఏ విధంగా మనం ఈ వాల్యూని తీసుకురావచ్చంటే బేస్ అనేది ఏంటి 10. రైట్? ఇప్పుడు పవర్ వచ్చింది మనకి రిజల్ట్ ఏమొచ్చింది 2.0. నాకేమొచ్చింది సేమ్ అదే వాల్యూ వచ్చింది. లెట్స్ టేక్ ఇప్పుడు ఇది తీసుకుందాం. రెక్టర్ స్కేల్ మీద నాకు 897 వచ్చింది కదా ఇక్కడ రిజల్ట్ అన్నది. ఇప్పుడు ఈ 6.8 ఆహ్, లెట్స్ టేక్ ఇప్పుడు లాగరిథం మ్యాథ్ డాట్ లాగ్ లెట్స్ టేక్ ఇదే వాల్యూ తీసుకుందాం. రైట్? 897 తీసుకుందాం. 6.8 వచ్చింది. అంటే అర్థం ఏంటి? మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ 6.8 చేస్తే మీకు ఆల్మోస్ట్ అదే వాల్యూ వస్తుంది. ఓకే. సో, ఎక్స్‌పోనెంట్ అండ్ లాగరిథం ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. క్లియరా? ఓకే. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వేరియబుల్స్. జనరల్‌గా వేరియబుల్స్ హింట్స్ గురించి నేను ప్రస్తుతానికి అవసరం లేదులెండి. ఒక వేరియబుల్ అనేది ఆల్రెడీ చూసాం మనం. జస్ట్ వాల్యూని బట్టి ఆటోమేటిక్‌గా అది డే టైప్ అని మారుతుంది. అది నేనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటాను. రైట్? ఫ్లోట్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి ఫ్లోట్. స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ ఇస్తాం కాబట్టి స్ట్రింగ్. సో, లెట్స్ టేక్ జనరేటివ్ ఏఐ. స్ట్రింగ్ రైట్? సో, టైప్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే లేదా ఏ వేరియబుల్ అయినా సరే టైప్ యూజ్ చేయండి. నెక్స్ట్ మీకు నంపై లైబ్రరీ గురించి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. నంపై లైబ్రరీలో మీకు డేటా టైప్స్ క్లియర్‌గా లిస్ట్ ఉంటుంది. మనకు డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో, నంపై యాస్ ఎన్‌పి జనరల్‌గా ఈ అలియాస్ నేమ్ అనేది మనం డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని సేమ్ అదే నొటేషన్ యూజ్ చేస్తాం.
మీరు వేరే పేరు ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే జనరల్గా డాక్యుమెంటేషన్లో ఏ అలియాస్ ఉందో సేమ్ అది యూజ్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ మీరు కోడ్ అనేది ఇంకొకరికి కాపీ చేశారనుకోండి, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాకపోతే జనరల్గా ఏంటంటే ఎన్పి అనగానే వాళ్ళకి వెంటనే అర్థం అవుతుంది. సో ఇది నంపై లైబ్రరీ ద్వారా ఉన్న అంటే దాంట్లో ఉన్న లైబ్రరీ ఐ మీన్ టు సే మెథడ్ ఆర్ ప్రాపర్టీ వేరే లైబ్రరీ కాదని అర్థం అవుతుంది అనమాట. సో సేమ్ స్టాండర్డ్ నోటేషన్ ఫాలో అవ్వండి. నంపై లైబ్రరీ యూజ్ చేసినా కూడా మీకు అదే ఉంటుంది. పిల్లర్ అనుకోండి, డాక్యుమెంటేషన్ ఏదో ఒక వర్షన్ క్లిక్ చేద్దాం. స్టేక్ స్టార్ట్ అన్నట్టుగా ఇక్కడ నంపై చూసారా ఎన్పి అని ఉంటుంది డాక్యుమెంటేషన్ మొత్తం. ఓకే ఓకే డైనమిక్ టైప్ అంటే మనం డే టైప్ని బట్టి అది ఆటోమేటిక్గా చేంజ్ అవడమే. సేమ్ అది డైనమిక్ టైప్ కొన్ని ఇంకోటి ఏంటంటే మీకు ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ మార్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు లెట్స్ టేక్ 5.2 ఇచ్చాను, రైట్? టైప్ అనేది ఆబ్వియస్లీ ఫ్లోట్. సో దీన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్ మీరు యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇంటిజర్ కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఆ వేరియబుల్ అన్నది మీకు స్టిల్ ఇంతకుముందు వాల్యూ ఏదో అదే రిటర్న్ అవుతుంది. మీరు ఏదైనా మార్చినప్పుడు మళ్ళీ ఆ వేరియబుల్కి అసైన్ చేసుకున్నప్పుడు మాత్రమే అది వాల్యూ పర్సిస్ట్ అవుతుంది. ఓకే సో ఇక్కడ నేను లెస్టేక్ అది కంపాటబుల్ ఏంటండి మీరు ఇట్లా మార్చుకోవాలనుకున్నప్పుడు. లెస్టేక్ ఇప్పుడు నేను 5 తీసుకున్నాను, రైట్? ఇంటీజర్ ఇది ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు. స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. స్ట్రింగ్ కన్వర్ట్ జస్ట్ మీకు సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ర్యాప్ అవుతుంది. కాకపోతే కంపాటబుల్ అవ్వకపోతే ఇష్యూ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను 5 తీసుకుంటున్నాను, ఇదేంటి ఇది స్ట్రింగ్ ఇది, రైట్? నేను ఇది ఇంటీగానో లేదా ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, వర్క్ అవుతుంది. కాకపోతే లెస్టేక్ ఇప్పుడు నేను జనరేటివ్ ఏది స్ట్రింగ్ తీసుకున్నాను, ఇంటిజర్ కన్వర్ట్ చేస్తానంటే పాసిబిలిటీ కాదు. సో మనం తీసుకున్న వాల్యూ ఇలాగ మనం యూజ్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు టైప్ కాస్టింగ్ అని అంటాం. చేసుకునేటప్పుడు మీకు కంపాటబుల్ అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. రైట్? నెక్స్ట్ డే టైప్స్ వెళ్దాం. సో డే టైప్స్ వేరియస్ డే టైప్స్ మీకు పైథాన్లో ఏమేమి సపోర్ట్ చేస్తే ఒక లిస్ట్ ఉంది. ఒక్కొక్క డే టైప్కి ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ x ఈక్వల్ టు ట్రూ. సో ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకి బులియన్ వస్తుంది, రైట్? బులియన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, అప్పర్ కేస్లో ఉండాలి. మిగతా అవన్నీ కూడా స్మాల్ కేస్. పైథాన్ కేస్ సెన్సిటివ్. సో స్మాల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ ఎఫ్ రెండు కూడా సేమ్ కాదు. అదేవిధంగా ఇంటీజర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ 25 ఇంటీజర్ అండ్ లెట్స్ టేక్ ఫ్లోట్ తీసుకుందాం. లెట్స్ టేక్ 25.89 సంథింగ్ ఫ్లోట్. కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు జనరల్గా ఎక్స్ ప్లస్ వై జే ఫామ్లో ఉంటుంది. జనరల్గా ఇమాజినరీ నెంబర్స్ అన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు ఎలా ఉంటుంది మనకి మ్యాథమెటిక్స్లో ఎక్స్ ప్లస్ వై ఐ ఫామ్లో ఉంటుంది, కానీ ఇక్కడ జేఎన్ పైథాన్లో జే ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 + 3 జే టైప్ చూసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. ఈ పార్ట్ వచ్చేసరికి మీకు 0 కూడా ఉండొచ్చు. అంటే ఐ మీన్ సే జస్ట్ ఇలాగే ఇలా కూడా ఉండొచ్చు. అది కూడా సేమ్ ఎక్స్ ప్లస్ వై ఫామే కదా ఇది. 0 + 3j కూడా ఎక్స్ ప్లస్ వైజే ఫామే కదా. ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. రిమూవ్ చేయాల్సి కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. సో ఖచ్చితంగా ఎక్స్ ప్లస్ వై అని ఆల్ ద టైం ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్ అనేది కంప్లీట్ స్కిప్ అవ్వచ్చు, కానీ జే పార్ట్ అనేది కంప్లీట్ స్కిప్ అవ్వకూడదు. జస్ట్ నేను 3 ఇస్తాను, అది కాంప్లెక్స్ నెంబర్ అంటే కాదు, ఇంటిజర్. నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్, రైట్? అండ్ లిస్ట్ తీసుకున్నట్లయితే లిస్ట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటుంది. మల్టిపుల్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు లిస్ట్. అదేవిధంగా మనకి డిక్షనరీ తీసుకున్నట్లయితే డిక్షనరీ అనేది కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. అది ఏ ఫామ్లో ఉంటుందంటే కీ వాల్యూ కాంబినేషన్స్తో ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 0 1 1 2 2. సో ఇలా ఉంటుంది. డిక్టన్ ఉంటుంది డిక్షనరీ. టపుల్ అనుకోండి రౌండ్ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. సేమ్ లిస్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ మీకు లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఒక వాల్యూని తీసుకుంటున్నాను, ఒక డిక్లేర్ చేస్తున్నాను, ఆ డే టైప్ సంబంధించిన వాల్యూ. అది నేను టైప్ చెక్ చేస్తున్నాను. కేవలం డే టైప్స్ మట్టుకు డిస్కస్ చేస్తున్నాను కాబట్టి డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు.
ఓకే. అండ్ మీకు సెట్ వచ్చేసరికి కర్లీ బ్రాకెట్స్‌లోనే ఉంటుంది. కాకపోతే కీ వాల్యూ కాంబినేషన్ కాదు. కీ వాల్యూ కాంబినేషన్ దేనికది? అది డిక్షనరీకి. సో, ఇక్కడ వచ్చేసరికి లిస్ట్ వాల్యూస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 ఆర్ వాల్యూ 1, వాల్యూ 2 అలాగనమాట. సారీ ఇక్కడ మిస్ అయినట్టున్నది. టైప్ సెట్ అనమాట. ఎక్స్ డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ సెంటర్ అనేది ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ ఆటోమేటిక్ తీసేస్తుంది. అందువల్ల మీకు ఒకసారి 3 రిపీట్ అయింది. అదే లిస్ట్ అలా కాదు. ఆఫ్‌కోర్స్ తర్వాత డీటెయిల్ డిస్కస్ చేద్దాంలెండి. దీంట్లో ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి డేటా టైప్స్‌లో. ఇది క్లియరా? మీరు ఎంత ఇంటరాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. సో, కంప్లీట్‌గా అంటే ఏం మాట్లాడకపోతే సబ్జెక్ట్ గ్రాస్ప్ చేసుకోవడం కష్టం. సో, ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఆ టైప్ కాస్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను. ఎస్ మహేందర్, చంద్రకళ అండ్ No సతీష్. questions. సార్. ఓకే. పేస్ ఓకే కదా? ఫాస్ట్‌గా వెళ్తున్నాను అనిపిస్తుందా? నో లేదండి. సార్. ఓకే. బేసిక్సే కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నాను. కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేవి మీకు ఎలా డిక్లేర్ చేయాలో ఇంతకుముందు చూసాం. స్ట్రింగ్స్ అనేది సింగిల్ కోట్‌లో ఉండొచ్చు. లేకపోతే డబుల్ కోట్‌లో ఉండొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను మిషన్ లెర్నింగ్ తీసుకుంటాను. స్ట్రింగ్ తీసుకుంటున్నాను. మెషిన్ లెర్నింగ్. సింగిల్ కోట్స్ ఉండొచ్చు లేదా డబుల్ కోట్స్ నుంచి చెప్పాను కదా! ఇప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేద్దాం. అని 2 ఏదో అంటే 2 కాంబినేషన్ యూజ్ చేయకండి. డబుల్ కోట్స్ యూజ్ చేసి ఒక చోట సింగిల్ కోట్ యూజ్ చేసి 2 కంబైన్ చేయడానికి ట్రై చేయకండి. ఏదైనా కూడా ఒకటి ఓకే. చిన్న డిఫరెన్స్ వస్తుంది. అక్కడ ఎక్కడ వస్తుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మిషన్స్ లెర్నింగ్ అని ఇచ్చాను అనుకోండి. సింగిల్ కోట్ ఇది. వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ నేను సింగిల్ కోట్ ఇచ్చాను అనుకోండి. వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇది ఎండ్ కింద కన్సిడర్ అవుతుంది. ఎండ్ తర్వాత మీకు ఎక్కడ కూడా కంటిన్యూషన్ ఉండకూడదు. అందువల్ల మీకు ఎర్రర్ వచ్చింది ఇక్కడ. అప్పుడు డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేయడం బెటర్. కాకపోతే ఎప్పుడు కూడా మనం దీని మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు స్ట్రింగ్ లోపల డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ అన్ని కాంబినేషన్ ఉండొచ్చు కదా! అప్పుడు ఏది ఎగ్జాక్ట్‌గా డిసైడ్ చేస్తాం అనేది మీకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా స్పెషల్ క్యారెక్టర్స్ మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలాగో సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే నార్మల్‌గా మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఒకటి ఉంటుంది కదా! సో, సింగిల్ కోట్ ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తావో ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేయకు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చెయ్యి అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్ వచ్చింది. సేమ్ అదే విధంగా ఇక్కడ సింగిల్ కోట్ యూజ్ చేశారనుకోండి. ఇట్ స్టిల్ వర్క్స్. ఎందుకంటే మనం ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేసాం కాబట్టి. ఎప్పుడైనా స్పెషల్ క్యారెక్టర్స్ మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఒక చిన్న క్వెషన్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఎస్కేప్ క్యారెక్టర్ స్లాష్ యూజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏంటి అనేది. ఇక్కడ ఇలా ప్రింట్ చేసినప్పుడు సరిగ్గా ప్రింట్ అవ్వదు. బై డిఫాల్ట్ ఇది ప్రింట్ మెథడ్ అనమాట జూపిటర్ నోట్‌బుక్‌కి. ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రింట్ యూజ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ వస్తుందన్నమాట. అది ప్రాపర్‌గా ఇంటర్ప్రిట్ అవుతుంది. రైట్? అండ్ లెంగ్త్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో, ఒకవేళ మీరు లెంగ్త్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు లెన్ యూజ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఓకే. రిమూవ్ చేస్తాను అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఓకే. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మొత్తం కౌంట్ చేసి 16 వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 క్యారెక్టర్స్ వస్తుంది. దీన్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి మీకు వాల్యూ అనేది ఎండింగ్ ఇన్ ద సెన్స్ లెంత్ ఆఫ్ లెన్ ఏమొస్తుందో -1తో ఎండ్ అవుతుంది అనమాట. అంటే 15 వరకు వస్తుంది అనమాట. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఒకవేళ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటే ఆబ్వియస్లీ లెన్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఎండ్ అయ్యేది. రైట్? సో, 0 అనేది ఫస్ట్ ఇండెక్స్ కింద వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక వాల్యూని మీరు ఫెచ్ చేసుకోవాలనుకోండి. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు n అనేది కావాలి. దీని ఇండెక్స్ ఏంటి 5.
సో 5 కాబట్టి నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ఎక్స్కి ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఆ ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నాకు ఎన్ని వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు నాకు ఐ అనేది ఉందనుకోండి, ఐ రావాలనుకోండి, ఐ ఇండెక్స్ ఏంటి 13. సో 13 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలనుకోండి, లెట్స్ ఇప్పుడు నాకు సి నుంచి ఎన్ వరకు రావాలనుకోండి, సి నుంచి ఎన్ వరకు రావాలంటే రేంజ్ ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, ఇక్కడ ఎలా ఇవ్వాలంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 2, సో 2 ఇస్తాం ఇక్కడ. ఎండ్ ఇండెక్స్ ఏంటి 5, సో 5 ఇవ్వచ్చు మనం ఇక్కడ. 5 ఇచ్చినట్లయితే ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసాం, సి నుంచి ఎన్ వరకు, కాకపోతే మనకు వచ్చింది ఏంటి సిహెచ్ఐ వరకే. దీనికి కారణం ఏంటంటే ఈ అవుటర్ బౌండ్ ఉంది కదా, ఈ ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూజివ్ కాదు, ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. అండ్ ఐ మీన్ టు సే లెట్స్ టేక్ ఇప్పుడు 2:5 అని అనుకోండి, 2 నుంచి 2, 3, 4, కాకపోతే 4 దగ్గర ఆగిపోతుంది, 5 ఇంక్లూడ్ కాదు. సో 5 ఇంక్లూడ్ అవ్వాలంటే +1 ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా ఇండెక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు 5 వరకు కావాలనుకున్నప్పుడు 5+1 ఇవ్వాల్సి ఉంటుంది, ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు 6 అవుతుంది కదా, సో ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సిహెచ్ఐఎన్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి నాకు కావాలనుకోండి, జనరల్గా స్టార్టింగ్ ఇండెక్స్ అంటే 0 కదా వస్తుంది. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మనం అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. బై డిఫాల్ట్ స్టార్ట్ అనమాట. చూసారా, ఇంతకుముందు 0:9 అయినా సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ జస్ట్ ఏం బ్లాంక్ ఇచ్చినా కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. ఇదే రూల్ మీకు చివరి ఎండ్ ఇండెక్స్ వరకు కూడా అది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఐ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఐ ఇండెక్స్ ఏంటి 4, ఎండ్ వరకు కావాలి, ఎండ్ వరకు ఇండెక్స్ ఏంటి అక్కడ మనకి 15, కాకపోతే 15 ఇంక్లూడ్ కాదు కదా, +1 యాడ్ చేస్తాం, సో 16 అవుతుంది. 16 మనకు మొత్తం వచ్చింది, ఐ నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు వచ్చింది. చివరి వరకు అన్నప్పుడు మీరు కంప్లీట్ స్కిప్ చేసేయచ్చు, ఆటోమేటిక్గా చివరి వరకు వెళ్తుంది అనమాట. అంటే మనం కంప్లీట్గా ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ స్కిప్ చేసినప్పుడు బై డిఫాల్ట్ స్టార్ట్ ఇండెక్స్ 0, ఎండ్ ఇండెక్స్ చివరి ఏది ఇండెక్స్ ఉంటుందో అది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం వచ్చింది మనకి. ఓకే, సో ఇండిసెస్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? No. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇదే దీంట్లో ఇంతకుముందు ఏం చెప్పాను, స్టార్ట్ ఇండెక్స్ ఉంటుంది, ఎండ్ ఇండెక్స్ ఉంటుంది, దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, స్టెప్ అనేది ఉంటుంది. స్టెప్ ఏంటంటే బై డిఫాల్ట్ 1 అనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తుంది అని అర్థం. సపోజ్ ఇక్కడ నేను 2 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందంటే ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ వస్తుంది. ఫస్ట్ ఎం వస్తుంది, తర్వాత దీనికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి ఎంకి, సి కదా, సి వస్తుంది. దీనికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి సికి, ఐ కదా, ఐ వస్తుంది. అలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను కోలన్ ఇస్తాను, అన్ని వాల్యూస్ తీసుకుంటాను, స్టెప్ వచ్చి 2 ఇస్తాను. ఇప్పుడు ఏమైంది, ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు 3 ఇస్తాను, అప్పుడు ఏమవుతుంది, ఎంకి థర్డ్ క్యారెక్టర్ ఏంటి హెచ్ కదా, హెచ్ వచ్చింది. హెచ్కి థర్డ్ క్యారెక్టర్ ఏంటి ఈ కదా, ఈ వచ్చింది. సో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. నేను బై డిఫాల్ట్ 1 ఉంటుంది అనమాట, అంతా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చారనుకోండి, -1 ఇచ్చారనుకోండి, అది ఏమవుతుంది, రివర్స్లో వస్తుంది, GNI. సో GNI అలాగే రివర్స్లో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మేము -2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చివరి క్యారెక్టర్ ఏంటి జీ, సో దీనికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి రివర్స్ ఆర్డర్లో ఐ కదా, అందువల్ల మీకు ఐ వచ్చింది. ఐకి సెకండ్ క్యారెక్టర్ ఏంటి ఆర్ కదా, రివర్స్ ఆర్డర్లో, సో ఆర్ వచ్చింది. ఆ విధంగా వస్తుంది అనమాట. లేదు ఇలా కాకుండా మీకు జస్ట్ మీకు మైనస్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఇండెక్స్ అన్నప్పుడు ఎలాగైతే మనకు 0, 1, 2, 3, 4 పాజిటివ్ ఇండెక్స్ ఉందో, నెగిటివ్ ఇండెక్స్ అనేది రివర్స్ ఆర్డర్లో -1, -2, -3 వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కావాలనుకోండి, జీ కావాలనుకోండి, -1 ఇవ్వచ్చు లేదా 15 ఇవ్వచ్చు. 15 ఇచ్చినా వస్తుంది, అట్ ద సేమ్ టైం -1 ఇచ్చినా కూడా వస్తుంది. జనరల్గా -1, -2 ఇలా ఎప్పుడు యూజ్ చేస్తామంటే చివరి క్యారెక్టర్స్ కావాలనుకున్నప్పుడు మనం -1, -2 యూజ్ చేస్తాం. నార్మల్గా పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. రివర్స్ మీకు కావాలనుకున్నప్పుడు స్టెప్ మీకు యూజ్ చేస్తాం, ఇలాగ యూజ్ చేస్తాం. రైట్, ఓకే. సో స్ట్రింగ్స్లో లేదా స్లైసింగ్ చేయడంలో ఇండెక్స్ సంబంధించి స్టెప్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? స్లైసింగ్ అంటే ఏం లేదు, రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వడం అంతే. ఈ పార్ట్ క్లియర్ అనుకుంటాను.
నెక్స్ట్ మీకు బూలియన్స్, మీకు ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, మీకు వైల్ కండిషన్లో కండిషన్ రాస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కండిషన్ ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఇఫ్ నేను -1 ఇచ్చాను, ఇప్పుడు ఈ కండిషన్ అంటే నార్మల్గా మనం ఎలా ఇస్తాం, x=5 ఇచ్చాను అనుకోండి, రైట్. x=5 ఇచ్చినప్పుడు x=2 ఇలా కంపారిజన్ ఆపరేటర్ ఇస్తాం. అది ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలుస్తుంది, క్లారిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్కి అది మొత్తం క్యుములేట్ అంటే మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఈ -1 వచ్చింది అనుకోండి, -1 అనేది ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలియదు. సో ఇఫ్ బ్లాక్ మనలో మనం కండిషన్ ఇది ట్రూ అయినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయినట్లయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంతే కదా, ఇఫ్ బ్లాక్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ కండిషన్ అనే ఇక్కడ ఫైనల్ కన్సాలిడేటెడ్ వాల్యూ అన్నది ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మీకు జావాలో ఇది ఫాల్స్ అయి ఉండొచ్చు, లేదా రూబీలో వచ్చి ట్రూ అయి ఉండొచ్చు, పైథాన్లో అసలు మీకు అది ఫాల్స్ అయి ఉండొచ్చు, మనం చెప్పలేం. సో మనం ఏం చేయాలంటే ఈ ట్రూతీ కండిషన్, ఫాల్సీ కండిషన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ఇచ్చాం కదా, ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా ఉన్నప్పుడు అది ఫాల్సీ కింద కన్సిడర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నాకు 0 కానీ 0.0 కానీ లేకపోతే ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకొని, లేదా ఎంప్టీ డిక్షనరీ కానీ, ఎంప్టీ టపుల్ కానీ ఇలాంటివి ఉందనుకోండి, లేదా బ్లాంక్ వాల్యూ ఉందనుకోండి, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మీకు ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఇదే కేసులో నేను లెస్ట్కి 0 ఇచ్చాను, అఫ్కోర్స్ మీకు స్టేట్మెంట్ జస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అసలు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ట్కి ఇప్పుడు ఇది తీసుకుందాం, రైట్. నేను ఇక్కడ 0 ఇచ్చాను, ఇప్పుడు ఈ 0 ఇచ్చాను కాబట్టి ఇది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్గా, ఈ బ్లాక్ బయట ఏమున్నాయో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను -1 ఇస్తే అది ఏమవుతుంది, -1 అనేది లేదు కదా ఇక్కడ లిస్ట్లో, లేదు కాబట్టి అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అది ఫాల్స్ అయి ఉండొచ్చు, జావా లాంటి లేదా C++ లాంటి దాంట్లో. కానీ పైథాన్లో ఈ లిస్ట్లో లేనివి మీకు అది ట్రూత్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. లేదా జనరల్గా మీకు జనరిక్గా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు 0 ఆర్ ఎంప్టీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, మిగతా కేసులో అది ట్రూ అవుతుంది. జస్ట్ మీకు అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అన్నప్పుడు, ఓకే. 0/0, 1/0, 0/1 ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. సో ట్రూతీ ఆర్ ఫాల్సీ కండిషన్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? వాటి పైథాన్ తెలిసిన వాళ్ళకి కొంచెం మరీ బేసిక్ అనిపిస్తుంది, బట్ ప్రీక్విజిట్స్ ఏమీ అవసరం లేదని చెప్పి ఈ కోర్స్ స్టార్ట్ చేశాం కదా. సో ఖచ్చితంగా బేసిక్స్ అనేవి ఏం తెలీదు అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అపాస్ట్రోఫేస్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను, ఎస్కేప్ క్యారెక్టర్ గురించి మాట్లాడాను, బ్యాక్ స్లాష్ గురించి మాట్లాడాను. ఈ స్ప్లిట్ అండ్ స్ట్రిప్ గురించి మాట్లాడలేదు, అండ్ ఈ కాన్సెప్ట్స్ మాట్లాడలేదు. చూద్దాం. అలాగే, సో స్ప్లిట్ అనేది నేను తీసుకుంటున్నాను, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, 1 2 3 4 5 ఇలా తీసుకుంటున్నాను. ఈ స్ప్లిట్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, జస్ట్ డాక్యుమెంటేషన్ చూద్దాం. రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్, ఇక్కడ ఏమైనా సపరేటర్ నన్ మ్యాక్స్ స్ప్లిట్ -1 అంటుంది. సో ఓకే, ఒక సపరేటర్ ఇద్దాం. ఇక్కడ డేటా అనేది మనకి ఏ విధంగా సపరేట్ అయింది, వాల్యూస్ అనేవి కామాతో సపరేట్ అయింది కాబట్టి ఇద్దాం. ఇటు ఏమైంది, ప్రాపర్గా వచ్చింది. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే, బై డిఫాల్ట్ అది ఇవ్వకపోతే అది వైట్ స్పేస్ కింద తీసుకుంటుంది. ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, వైట్ స్పేస్ మీద తీసుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, బై డిఫాల్ట్ ప్రాపర్గా ఏ వాల్యూకి ఆ వాల్యూ లిస్ట్లో ఫామ్ అయిపోయింది అనమాట. స్ప్లిట్ అనేది మీకు ఆ సపరేటర్ని బేస్ చేసుకొని మనవి ఈ వాల్యూస్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఒకవేళ ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, రైట్.
ఇలా ఉందనుకున్నాను. అప్పుడు స్ప్లిట్ అది ఆబ్వియస్లీ వర్క్ అవ్వదు, ఎందుకంటే ఒక సపరేటర్ మటుకే తీసుకుంటుంది అన్నమాట ఇది. అదే మీకు రీ లైబ్రరీ ఒకటి ఉంటుంది, మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మరి తర్వాత డిస్కస్ చేస్తాను. రీ లైబ్రరీలో మీ స్ప్లిట్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఆ ప్యాటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల జస్ట్ ఇప్పుడు కామా స్పేస్ కోలన్ అండ్ ఇలా ఉంది కదా. సో ఈ ఎక్స్ ఈ వేరియబుల్ ఎక్స్ ఉంది, సో ఇలాగ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కారణం ఏంటి? జస్ట్ సింగిల్ కోర్స్లో పెట్టాలి. ఈ సపరేటర్స్ నేను మల్టిపుల్ సపరేటర్స్ ఇచ్చాను, సో స్టిల్ వర్క్స్. సో మీకు మోర్ కాంప్లెక్స్ ప్యాటర్న్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మీకు లైబ్రరీస్, దానికి సంబంధించిన లైబ్రరీస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సపరేట్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి ఒక సెషన్ ఉంటుంది, డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఎలా ఉంటుంది జస్ట్ మీకు గ్లాన్స్ కోసం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. డీటెయిల్గా మనకి ఏమేమి అవసరం, టెక్స్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న వేరియస్ మెథడ్స్ ఏంటి, డీటెయిల్గా మీకు నోట్స్తో పాటు సెషన్ ఉంటుంది. ఓకే, అండ్ స్ట్రిప్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్ట్రిప్ మెథడ్ ఏంటంటే, ఏమన్నా మీ ట్రయల్ స్పేస్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ నాకు మిషన్ లెర్నింగ్ అండ్ సమ్ టెక్స్ట్ ఉంది. సపోజ్ ఇక్కడ ట్రయల్ స్పేస్ అంటే ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ, మధ్యలో ఏమైనా స్పేస్ ఉంటే అది ట్రయల్ స్పేస్ కింద కన్సిడర్ అవ్వదు. ఈ ట్రయల్ స్పేస్ ఉంటాయి కదా, ట్రయల్ స్పేస్ రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రిప్ యూజ్ చేస్తాం. స్ట్రిప్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ కానీ లాస్ట్ కానీ చివరిలో ఉన్న స్పేస్ ఏమన్నట్టు డిలీట్ అయిపోతుంది. మధ్యలో నేను యాడ్ చేశాను అనుకోండి, అది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది. సో దానికి ఏం ఎఫెక్ట్ కాదు. సో దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ స్ట్రిప్, రైట్ స్ట్రిప్ అని. ఎల్ స్ట్రిప్ అంటే కేవలం లెఫ్ట్ పార్ట్ మట్టుకే స్ట్రిప్ అవుతుంది, రైట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండడం వల్ల మీకు బ్లాంక్ స్పేస్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్ స్ట్రిప్ కూడా ఒకటి ఉంది. ఆర్ స్ట్రిప్ చేసినప్పుడు ఆ రైట్ సైడ్ మట్టుకే స్ట్రిప్ అవుతుంది, మీకు లెఫ్ట్లో ఏమి స్ట్రిప్ అవుతుంది, అందువల్ల మీకు ఇక్కడ బ్లాంక్ మీకు స్పేస్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం స్ట్రిప్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఒకవేళ ఈ మధ్యలో స్పేస్ కూడా డిలీట్ చేయాలనుకోండి, ఏం చేయొచ్చు అంటే, బై డిఫాల్ట్ స్పేసే కదా, సపరేట్గా వచ్చింది కదా, దీన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్గా యూజ్ చేయొచ్చు మనం. అంటే లూప్ చేయొచ్చు మనం, లిస్టే కాబట్టి ఫర్ స్ట్రింగ్ ఇన్ ఇలా చేసుకొని ఈ స్ట్రింగ్ మీద మనం స్ట్రిప్ అప్లై చేయొచ్చు, క్లియర్గా వచ్చేస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లాట్ స్ప్లిట్ చేసినప్పుడు మీకు క్లియర్గానే ఉంది కదా, మీకు ఎందుకు మళ్ళీ సపరేట్గా అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ దీంట్లో ట్రయల్ స్పేస్ ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు బెటర్ ఇలాంటి రెగ్యులర్ అంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ లేదా క్లీనింగ్ అనేది స్పెసిఫిక్గా చేయడం, ఎక్స్ప్లిసిట్గా చేయడమే బెటర్. ఓకే, స్ట్రింగ్ కాన్కాటినేషన్. సపోజ్ ఇప్పుడు నాకు 2 స్ట్రింగ్ తీసుకుంటాను, మిషన్ వై అన్నది టేక్ లెర్నింగ్ ఎక్స్ ప్లస్ వై అని. జనరల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రింగ్స్ అనేవి మనం కాన్కాటినేట్ చేయలేం, కానీ కాన్కాటినేట్ చేస్తే మీకు ఒక స్ట్రింగ్ కింద వచ్చింది చూడండి, దీన్ని కాన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు. అది న్యూమరికల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఎడిషన్ ఆపరేటర్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక దాంట్లో స్ట్రింగ్, ఒక దాంట్లో నెంబర్ ఇచ్చారనుకోండి, ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్లీ. జనరల్గా ఏం చేయొచ్చు అంటే, స్ట్రింగ్ ఎలాగో నెంబర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి జనరల్గా ఇలా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ని నెంబర్ని కాన్కాటినేట్ చేసుకోవచ్చు, రైట్. స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే సపోజ్ జనరేటివ్ ఏ అని ఇచ్చానుకోండి, ఇప్పుడు ఒక రెస్టేక్ ఇప్పుడు నాకు ఈ కావాలనుకోండి, కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 0 1 2 3. సో 3 ఇచ్చినప్పుడు నాకు ఆ వాల్యూ ఈ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను మార్చుకోవచ్చు అంటే, రెస్టేక్ ఇప్పుడు నాకు ఈ క్యాపిటల్ ఈగా మార్చుకోవాలి అనుకోండి, మళ్ళీ అసైన్ చేశాను అనుకోండి, ఏమని వస్తుంది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని వస్తుంది. అదే ఇప్పుడు లిస్ట్ వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేయదు, అందువల్ల దీన్ని ఇమ్యూటబుల్ అన్నారు అనమాట. ఒక లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ 1 2 3 4 5 స్ట్రింగ్లో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఇండెక్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు 3 కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 0 1 2. సో 2 ఇచ్చాను అనుకోండి, నేను 3 వచ్చింది, రైట్.
ఇప్పుడు దీనికి నేను వాల్యూ నేను మార్చానుకోండి, నెక్స్ట్ 33గా ఇచ్చానుకోండి, ఇప్పుడు నెక్స్ట్ డిస్ప్లే చేస్తే 33 మారిపోతుంది. సో దీన్ని మ్యూటబిలిటీ అంటాం. సో మార్చగలిగితే మ్యూటబిలిటీ, మార్చలేకపోతే ఇమ్యూటబుల్. స్ట్రింగ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ వాల్యూనో లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్నో తీసుకొని నేను మార్చడానికి ట్రై చేస్తే ఒక్క నిమిషం. ఓకే, స్ట్రింగ్ ఇక్కడ నేను లిస్ట్ తీసుకున్నాను కదా, అందువల్ల ఇక్కడ మారినట్టు కనిపిస్తుంది. సేమ్ అదే వేరియబుల్. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఇంతకుముందు వర్క్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఇది లిస్ట్గా తీసుకున్నాను కదా, సేమ్ వేరే నేమ్ తీసుకున్నాను అందువల్ల. రైట్, మీకు నెక్స్ట్ సెషన్లో వచ్చేసరికి లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో లిస్ట్ ఎలా ఉంటుంది, లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి, దాంట్లో ఉన్న వేరియస్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. సో ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? హలో సార్, చెప్పండి. వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, ఇందాక నుంచి మాట్లాడుతుంటే వినిపించలేదు. ఓకే. అవునా? యా, మ్యూట్ మేబీ చేసుకున్నారా? నా హెడ్ ఫోన్స్ లేదు ఓకే, సార్, నా హెడ్ ఫోన్స్ ప్రాబ్లం అయింటది. వినిపిస్తుంది ఇప్పుడు, ఇది చెప్పండి. సార్ స్ట్రింగ్ స్లైడింగ్ లో నెగటివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ పాజిటివ్ వాల్యూస్ ఉంటే మనకి అప్పుడు కూడా మనకి బ్యాక్ గానే అంటే రివర్స్ డైరెక్షన్ లో కంటెంట్ డిస్ప్లే అవుతుందా? ఇది మీకు 3 పార్ట్స్ ఉంటాయి మొత్తం. స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, ఇది స్టెప్. ఈ స్టెప్ని దీన్ని కలపద్దు, ఇది కలపద్దు, ఇది వేరు, ఇది వేరు. ఓకే, ఇక్కడ -1 ఇచ్చినప్పుడు అది రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఇది రేంజ్ ఓకే, ఇలాగే ఇవ్వచ్చు. యా, 2:5 అంటే ఇప్పుడు ఈ ఇచ్చానుకోండి, పాజిటివ్ యా x ఈక్వల్ టు జనరేటివ్ అనుకోండి. యా, ఇప్పుడు డిస్ప్లే చేశాను అనుకోండి. యా, ఓకే, నెగిటివ్ ఇండెక్స్. ఓకే, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రివర్స్ లో అది ఎలా ఇండెక్స్ తీసుకుంటుంది ప్రింట్ అవుతుందా అని. యా, ఇప్పుడు Mistake, మనము mistake. స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే రివర్స్ లో ప్రింట్ అయింది కదా. ఓకే, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇస్తే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇస్తే ఇప్పుడు కూడా మనకి రివర్స్ లో ప్రింట్ అవుతుందా లేకపోతే ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే ప్రింట్ అవుతుందా అని. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు నేరా వచ్చింది కదా, దీనికి మీరు Yeah. స్టెప్ ఇస్తే నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే అవును. ఓకే. ఇప్పుడు నేను ట్రై చేయలేదు, ఇంట్రెస్టింగ్ కేస్. మైనస్ బ్లాంక్ వచ్చింది ఇది. ఎందుకు బ్లాంక్ వచ్చింది ఇది? ఇప్పుడు ఇదే అది మళ్ళీ ఇది data ఉంది కదా. -2 -6 ఇస్తే వర్క్ అవుతుంది. -2 ఓకే ఓకే, నెగిటివ్ ఇండెక్స్ అనేది నెగిటివ్ ఇండెక్స్ మటు కాంబినేషన్ మటుకు వర్క్ అవుతుంది. ఇలాగ ఇవ్వచ్చు ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇదేనా? లేదండి, అంటే నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చి స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ పాజిటివ్ ఇస్తే. ఓకే, బట్ రిక్వైర్మెంట్ అవుట్పుట్ ఏం రావాలనుకుంటున్నారు మీరు? యా, ఇది నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే అంతా రివర్స్ లో డిస్ప్లే అయింది కదా అవును. క్యారెక్టర్స్ మొత్తము. అవును, ఇట్లా స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ పాజిటివ్ వాల్యూస్ ఇస్తే మనకి రివర్స్ లో డిస్ప్లే అవుతుందా లేకపోతే మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే లెఫ్ట్ అదే. టు రైట్ డిస్ప్లే అవుతుందా లేకపోతే రైట్ టు లెఫ్ట్ డిస్ప్లే అవుతుందా అని. అదే రిక్వైర్మెంట్ మనం ఏమి ఇస్తే అవుట్పుట్ అంటే మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అన్న దానికంటే కూడా మనకి ఏ అవుట్పుట్ కావాలి, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మీరు చెప్పిన సో దాని ఇఫ్ ప్రకారము అదే మీరు చెప్పిన దాని ప్రకారం రిక్వైర్మెంట్ ఒకవేళ ఈ 2:6 ని రివర్స్ లో ప్రింట్ చేయాలనుకున్నట్లయితే నేను సపరేట్గా ఇలా ఇవ్వచ్చు. రైట్, ఓకే, అట్లా కాకపోతే మొత్తము ఓకే ఓకే నెగిటివ్ పాజిటివ్ కాంబినేషన్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు. నెగిటివ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుందంటే బహుశా అది అయి ఉండొచ్చు. -7 -1. ఇప్పుడు ఇది నేను చేస్తాను. ఓకే, సో ఇది నెగిటివ్ ఇచ్చినప్పుడు స్టెప్ అనేది నెగిటివ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మటుకు వర్క్ అవుతుంది, పాజిటివ్ ఉన్నప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఓకే, వర్క్ అవ్వట్లేదు అంటే అది ఎప్పుడు ట్రై చేయలేదు, ఓకే ఎందుకంటే అలాంటి రిక్వైర్మెంట్ ఏమి లేదు అందువల్ల. ఓకే సార్. ఓకే, ఇంకొకటి ఇందాక మీరు ఇఫ్ కండిషన్స్ చెప్పారు కదా, దాంట్లో అది అవును. జనరిక్ గా చేయాలంటే మీరు చెప్పారు కదా 0 1 ఉంటే ఫాల్స్ అవుతుంది, 0 నల్ ఉంటే ఫాల్స్ అవుతుంది అని. అవును, అది ఒకసారి పైకి వెళ్తారా సార్? రైట్. ఈ వాల్యూసా? ఓకే, యా యా, ఎంటీ ఉంటే ఫాల్స్ అని అవును తీసుకోవాలి కదా. అవును, ఫాల్స్ కిందే వస్తుంది. ఇవన్నీ చూస్తే ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ ఇవన్నీ కూడా ఎంటీ కింద తీసుకున్నట్టయితే ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది.
ఓకే. ఇంటిజర్స్‌లో అయితే 0 నల్ వాల్యూస్ ఫాల్స్‌గా డిస్‌ప్లే అవుతది. ఓకే. యెస్. నల్ గాదు. నన్. నన్ ఓకే. ఫాల్స్ డీటెయిల్స్. -1 పాజిటివ్ అవుతది. ఓకే. ట్రూ అవుతది. ట్రూ అవుతుంది. ట్రూతీ కింద కన్సిడర్ అవుతుంది. ట్రూ అని గాదు. ట్రూతీ కింద. ట్రూతీ ట్రూత్. కండిషన్. ఓకే. ఇంకా ఏమన్నా? ఇది మన ప్రోగ్రామింగ్‌లో వచ్చేటప్పుడు తెలుస్తది కదా సార్? అది కండిషన్స్ ఎట్లా ఎవాల్యుయేట్ అవుతున్నాయని. అదే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాది అదొక మైండ్‌లో గుర్తుపెట్టుకొని రాయాల్సుంటుంది. లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఓకే. అవుట్‌పుట్ వస్తుంది. అదొకటే. ఓకే. ఓకే. అలాంటి సినారియో అంటే ఏముండదు జనరేటివ్ ఏఐలో. మీకు భయపడాల్సిన అవసరం. ఓకే. సో, మీకు ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ రానప్పుడు అదొకటి కన్స్ట్రెయింట్ మైండ్‌లో పెట్టుకొని ఎవాల్యుయేట్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యాహ్! చంద్రకళ అండ్ ఇప్పుడు అడిగిన వాళ్ళెవరు? మీ పేరేంటి ఇప్పుడు క్వెషన్స్ అడిగింది? సతీషా? మహేంద్రనా? సతీష్. యాహ్! ఓకే. మహేంద్ర అండ్ చంద్రకళ మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో అండి. ఆల్‌రైట్. సోమవారం మళ్ళీ సేమ్ టైమ్ 8:00కి మీట్ అవుదాం. ఈ స్క్రిప్ట్స్ ఆల్రెడీ నేను చాట్‌లో పోస్ట్ చేశాను. లింక్ పెట్టాను చూసారా? గూగుల్ డ్రైవ్ లింక్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను చాట్‌లో. చాట్ అనేది యాక్సెస్ ఉంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అండ్ ఆ కొండ పాత్స్ కూడా నేను కాపీ చేశాను. ఇంకోసారి మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఒకసారి చాట్‌లో చూడండి. ఆ లింక్ ద్వారా మీకు పైథాన్ జిప్ ఫైల్ యాక్సెస్ ఉంటుంది. అన్‌జిప్ చేసుకోండి మీ సిస్టమ్‌లో. మీకు షేర్ చేసే ఏ ఫైల్ అయినా సరే ఒక కామన్ స్పేస్‌లో పెట్టుకోండి. ఒక డ్రైవ్‌లో అట్‌లీస్ట్ 300-500 గిగ్స్ ఫ్రీ స్పేస్ ఉండాలి. ఓకే. ఓకే. ఆల్‌రైట్. మీకేమైనా క్వెషన్స్ ఏమి లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థాంక్స్ ఫర్ జాయినింగ్.